కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లలు కుంగడం స్థానికంగా కలకలం రేపుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కేంద్రం వద్ద జలసంఘం సభ్యులు సందర్శించి ప్రత్యేకంగా నివేదికనివ్వనున్న నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యుల నిపుణులతో బృందంతో పొంగిన లక్ష్మీ బ్యారేజీను పరిశీలించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఈ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 18, 19, 20 పిల్లర్లు అయితే కుంగిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర తెలంగాణకు వచ్చే రాకపోకలు అయితే మొత్తం ఇనుప గేట్లేసి కూడా బంద్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఎలాంటి రాకపోకలు కూడా జరగకూడదని చెప్పి కూడా అక్కడ పోలీసులు అయితే పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ప్రత్యేక బృందాలు కూడా పోలీసు బృందాలచే కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. రాత్రి అనక పగలనక కూడా ఇవాళ మొత్తానికైతే ఒక ఫెస్టివల్ పండుగను కూడా వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ పహారా కాస్తున్న నేపథ్యం అయితే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇక్కడ కనపడుతుంది. మొత్తానికైతే ఇక్కడ పరిస్థితులన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించేది లేదు అని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఆ గేట్లన్నీ కూడా ఉన్న వాటర్లో అన్ని కూడా గేట్లన్నీ కూడా ఎత్తివేసి కూడా ఆ మొత్తానికైతే నీటినంతా సరఫరా అంటే పంపించిన నేపథ్యం అయితే కనబడుతుంది. పిల్లర్లు ఎందుకు కుంగాయి, నాణ్యత లోపమా, ఏ విధంగా కుంగాయని చెప్పి కూడా కేంద్రం నుంచి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు శాస్త్రజ్ఞులు కూడా వచ్చి పరిశీలించాలని చెప్పి కూడా పరిశీలించినందుకు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రస్తుతం ఇక్కడ మనం బ్యారేజ్లో చూసుకుంటే మాత్రం అన్ని గేట్లు కూడా వదిలారు. మొత్తానికైతే ఇక్కడ మోటార్లు అయితే ఎప్పటికప్పుడు మోటార్లు 24 గంటలు పోస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే ఇక్కడ నీటంతా మొత్తం అయిపోయిందని ఖాళీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడి నుంచి వాటర్ అంతా తరలించారని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కుంగిన పరిస్థితి అయితే పిల్లర్లను అయితే పరిశీలించే నేపథ్యం అయితే కనపడతా ఉంది. బ్యారేజ్లో గేట్లను అన్ని వదిలి పిల్లర్లు అంటే 7, 8, 9 నుంచి మొదలుకుంటే 21 పిల్లర్లు అయితే పరిశీలిస్తారు. అక్కడ మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కూడా 8 పిల్లర్లు లక్ష్మీ బ్యారేజీ వద్ద కూడా కుంగాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అది ఎట్లా కుంగాయి, నాణ్యత లోపంగా కోట్లు వెచ్చించి కట్టిన ఎత్తిపోతల పథకాన్ని ఎత్తిపోతల ప్రాజెక్టు నెలమట్టం అవుతుందని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు మనం చూస్తాం. ఇదే ప్రధాన రహదారి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రకు తెలంగాణకు రావడానికి ఇదే రహదారి. ఇక్కడ మాత్రం ఎవరు రాకుండా కూడా బలగాలైతే కేంద్ర బలగాలైతే ఇక్కడ మోహరించి ఉన్నాయని చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరికి కూడా అనుమతి లేదని చెప్పి కూడా స్థానిక పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే దాన్ని మరమ్మతులు కూడా చేసేందుకు కూడా రేపు కేంద్రం నుంచి కూడా శాస్త్రజ్ఞులు కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, మొత్తానికైతే అధికారులకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ రానున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ మొత్తానికైతే 19.75 TMCల వాటర్ను కూడా ఇక్కడి నుంచి వదిలారు. ఇక దాంతోపాటు కూడా పూర్తిగా మాత్రం నీళ్లు కూడా అంటే వాటర్ కూడా మొత్తం అయితే పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గేట్లు ఎత్తివేయడంతో కూడా ఆ నీరంతా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఖాళీగా మాత్రం కనబడతా ఉన్న పరిస్థితి అయితే పిల్లర్లు అయితే అబ్జర్వేషన్ చేయవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే అక్కడ కుంగి ఉండటంతో కూడా ఏదైనా ప్రమాదం రాకపోకలకు ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు ఉన్నత అధికారులు మాత్రము రాకపోకలు బంద్ చేశారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్ టైంలో కూడా ఈ విధంగా జరగడం మాత్రము ఎటు దోచిన పరిస్థితి అయితే ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పబ్లిక్ కూడా ఎటు వెళ్ళలేకుండా కూడా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు అయితే ఎవరిని వెళ్ళకుండా కూడా చేస్తున్నారు. ఇక కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి లక్ష్మీ బ్యారేజ్లో కూడా ఆ పిల్లర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి మాత్రము కేంద్రం నుంచి మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారులు అయితే రానున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ కాళేశ్వరం 2 ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొని అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 19 అంటే 22 గేట్లు అంటే 19 నుంచి మొదలుకుంటే 22 వరకు గేట్లను కూడా ఎత్తివేసి టోటల్గా అక్కడ అంటే ప్రాజెక్టులో కూడా ఎలాంటి వాటర్ సోర్స్ లేకుండా కూడా చేసి ఆ ఇసుక దిబ్బలను కూడా పరిశీలించి మొత్తానికైతే కట్టిన పిల్లర్లను కూడా క్షుణ్ణంగా సీరికలు మాత్రం పిల్లర్లకైతే వచ్చిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. అలా జరగడానికి కారణాలు ఏంటి అని కూడా పూర్తి నివేదిక కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది మొత్తానికైతే లక్ష్మీ బ్యారేజీ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.